హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెల్లార్ గ్రోత్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా రిటైర్మెంట్ పీరియడ్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్లో ఫైనాన్షియల్ సేఫ్టీ అనేది చాలా చాలా అవసరం. సో 60 years దాటిన తర్వాత మీకు ఒక రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది జనరేట్ అవుతూ ఉండాలి. ఈ పీరియడ్లో ఫైనాన్షియల్గా మీరు ఎవరిపైన కూడా డిపెండెంట్ అవ్వకూడదు. సో అది జరగాలంటే మనకు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. సో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే మీరు అనుకున్న గోల్ని అంత త్వరగా అంత ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో సపోజ్ మీకు ఒక ₹1,00,000 పర్ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అనుకుందాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే, సో తను మంత్లీ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసుకోగలిగితే తను రిటైర్ అయ్యే టైంకి మంత్లీ ఒక ₹1,00,000 చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ ఒక పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ రోజు ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఆయనకు ఒక ₹1,00,000 ఆయన బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవుతాయి. సో ఈ వీడియోలో ఆ విషయం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇది తెలవాలంటే మనకు కొన్ని డీటెయిల్స్ కావాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రజెంట్గా మీ ఏజ్ ఎంత ఉంది. సో ప్రజెంట్గా మన ఏజ్ ఎంత ఉందో మనం దాన్ని బట్టి మనం ఎంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉందో తెలుస్తుంది. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ ఏజెస్ తీసుకుందాం. ఒక 25 years వ్యక్తి, 30 years వ్యక్తి, 35, 40, 45, 50 years ఏజ్ ఉన్న డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ని తీసుకొని ఏ ఏజ్లో రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనకు కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో చాలా మంది చాలా ఎర్లీగా రిటైర్ కావాలనుకుంటున్నారు. కానీ ఈ వీడియోలో మనం ఒక టిపికల్ ఎగ్జాంపుల్, ఒక 60 yearsలో ఒక వ్యక్తి రిటైర్ కావాలనుకుంటే ఆ విషయం పైన మనం డిస్కస్ చేద్దాము. సో మనం రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్డ్ 60 years. థర్డ్ విషయం మనకు కావాల్సింది ఏంటంటే మనకి మంత్లీ ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ రావాలి అంటే ఇండైరెక్ట్ గా మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో మన కంట్రీ డెవలప్ అవుతున్న కొద్దీ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కొత్త కొత్త అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీస్ వస్తున్న కొద్ది కూడా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఈ వీడియోలో మనం మన లైఫ్ స్పాన్ ఒక 85 years ఉంటుంది అనుకుందాం. ఎందుకంటే వీ హ్యావ్ టు బి వెరీ కన్జర్వేటివ్. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించడం కూడా పెద్ద రిస్క్. ఎందుకంటే తన సంపాదించిన డబ్బులు ముందే అయిపోతాయి. ఎక్కువ కాలం జీవించడం వల్ల ఏమవుతుందంటే తర్వాత జీవితంలో వాళ్ళు వాళ్ళ పిల్లల పైన కానీ గవర్నమెంట్ పైన కానీ డిపెండ్ కావాల్సి వస్తుంది. సో ఈ రిస్క్ లేకుండా మనం మన ప్లానింగ్లో మన లైఫ్ స్పాన్ ఎక్కువగా అనుకుని అంటే ఒక 85 years అనుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే సో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. సో లైఫ్ స్పాన్ అనేది 85 years అనుకున్నాం. సో రిటైర్మెంట్ ఏజ్ 60 years, లైఫ్ స్పాన్ 85 years అంటే మన కార్పస్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ కార్పస్ అనేది మంత్లీ ₹1,00,000 చొప్పున మనం విత్డ్రా చేసుకున్నా కానీ ఒక 25 years రావాలి. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మన రిటర్న్స్ ఎంత రావచ్చు. సో ఇక్కడ రిటర్న్స్ అనేవి మనకి 2 phases ఉన్నాయి. ఒకటి అక్యుములేషన్ ఫేజ్, ఇంకొకటి విత్డ్రావల్ ఫేజ్. సో అక్యుములేషన్ ఫేజ్లో మనం మన రిటర్న్స్ని ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నట్లయితే మనం ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. అక్యుములేషన్ ఫేజ్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కనుక అనుకున్నట్లయితే గత 20-30 years హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే సో సపోజ్ మనం 20 years, సో 2004 ఆగస్ట్ నుంచి 2024 ఆగస్ట్ వరకు కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ 1,600 పాయింట్ల నుంచి ఈరోజు 24,000 పాయింట్లకు పెరిగింది. అంటే అండ్ యావరేజ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 14.5%. సో గత 20 years గా నిఫ్టీ 14.5% రిటర్న్ ఇస్తే యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ నిపాన్ ఇండియా గ్రోత్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఫండ్స్ ఆన్ అన్ యావరేజ్ 15% నుంచి 20% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి ఈ పీరియడ్లో. సో మన ఎక్స్పెక్టేషన్, మనం ఇప్పటి నుంచి మన ఎక్స్పెక్టేషను మనం ఇంత రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేద్దాము. వీ హ్యావ్ టు బి వెరీ కన్జర్వేటివ్. మన క్యాలిక్యులేషన్స్లో కన్జర్వేటివ్గా ఉండాలి. అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ ఫండ్ అనేది అంత రిటర్న్ ఇవ్వకుంటే మన కార్పస్ అంత జనరేట్ చేయలేకుంటే రిటైర్మెంట్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం చాలా కన్జర్వేటివ్గా ఉందాము. ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రమే మనం అక్యుములేషన్ ఫేజ్లో అచీవ్ చేస్తాము అనుకుందాం. సో రెండవ ఫేజ్ ఏంటంటే విత్డ్రావల్ ఫేజ్లో విత్డ్రా చేసుకున్న టైంలో కూడా మన కార్పస్ని మనం ఒక పర్టికులర్ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. మేబీ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్ లాగా కావచ్చు. సో ఈ పీరియడ్లో కూడా మనం SWP ద్వారా విత్డ్రా చేసుకుంటున్నా కానీ రిమైనింగ్ ఫండ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ గ్రోత్ రేట్ వచ్చేసి మనం చాలా కన్జర్వేటివ్గా 10%, ఓన్లీ 10% మాత్రమే అజ్యూమ్ చేసుకున్నాం. సో ఈ విధంగా అక్యుములేషన్ పీరియడ్లో 12%, విత్డ్రావల్ పీరియడ్లో 10% చొప్పున అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఏజెస్కి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ రిటైర్మెంట్ గోల్ ఇక్కడ ఏంటంటే
ఎవ్రీ మంత్ ₹1,00,000 చొప్పున మనకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండాలి. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మన రిటైర్మెంట్ కార్పస్ ఎంత ఉండాలి. సో రిటైర్మెంట్ కార్పస్ ఎన్ని ఇయర్స్ రావాలి అంటే 25 ఇయర్స్ రావాలి. మంత్లీ ₹1,00,000 చొప్పున విత్డ్రా చేసుకోవాలి. ఆ రిటైర్మెంట్ కార్పస్ 10% చొప్పున గ్రో అవుతుంది అనుకున్నట్లయితే, సో మనకు కావాల్సిన రిటైర్మెంట్ కార్పస్ మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు ₹1,10,00,000 కావాలి. సో రిమెంబర్, మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్ని ఏమీ కన్సిడర్ చేయట్లేదు, విచ్ ఇస్ రాంగ్ యాక్చువల్గా. సో ఇన్ఫ్లేషన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం సింపుల్ కేసు చూద్దాము. సో మనకి ₹1,10,00,000 కార్పస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు నెలకి ₹1,00,000 చొప్పున 25 ఇయర్స్ యూ కెన్ విత్డ్రా. ₹1,10,00,000 కార్పస్ కావాలంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు ఈ చార్ట్ చూసినట్లయితే మనం 25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్, 45 ఇయర్స్, 50 ఇయర్స్, అంటే 50 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఏజెస్లో ఉన్న పీపుల్ని మనం కన్సిడర్ చేస్తే 25 ఇయర్స్ ఉన్న వ్యక్తి, ప్రజెంట్గా 25 ఇయర్స్ ఏజ్ ఉంది, ఆయన 60 ఇయర్స్కి రిటైర్ కావాలి. ఆయనకి ₹1,10,00,000 కార్పస్ కావాలి. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని కనుక చూసినట్లయితే 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన కేవలం ఒక ₹1,700 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ₹1,700 పర్ మంత్. అదే ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తిని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ హీ నీడ్ టు ఇన్వెస్ట్ ₹3,144. అదే 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తిని కన్సిడర్ చేస్తే హీ నీడ్ టు ఇన్వెస్ట్ ₹5,800 పర్ మంత్. అదే ఒక 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తిని కనుక చూసినట్లయితే హీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ 22,000 పర్ మంత్. మరి ఇంకొక జస్ట్ 5 ఏళ్ళు డిలే చేస్తే, అంటే 50 ఇయర్స్ వరకు కూడా ఆయన ఇంకా దాని గురించి ఆలోచించక 50 ఇయర్స్ తర్వాత ఆలోచించినట్లయితే హీ నీడ్ టు ఇన్వెస్ట్ 47,000. సో మీరు ఈ చార్ట్ కనుక చూసినట్లయితే ఎవ్రీ 5 ఇయర్స్ డిలే ఈజ్ డబులింగ్ ద రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఒక 5 ఇయర్స్ డిలే చేస్తే మీరు ఇన్వెస్ట్ చేయవలసిన అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. అదే రివర్స్ కనుక ఆలోచించినట్లయితే మీరు ఒక 5 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. సో మీరు 50 ఇయర్స్ దగ్గర స్టార్ట్ చేస్తారా రిటైర్మెంట్ ప్లానింగ్, 25 ఇయర్స్ దగ్గర స్టార్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఇఫ్ యు ఆర్ యంగ్ ఓకే, 25 నుంచి 30, 40 లోపు ఉన్నట్లయితే యూ హ్యావ్ టు స్టార్ట్ నౌ. సో చాలా మందికి యంగ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, రిటైర్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏముంది అనుకుంటే, ఎవ్రీ 5 ఇయర్స్ డిలే ఇస్ డబులింగ్ యువర్ రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్. బట్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు పెట్టాల్సిన అమౌంట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీ మనీ కాంపౌండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. యూ హ్యావ్ లాట్ మోర్ టైం. ఇన్వెస్ట్మెంట్లో టైమ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ద మోర్ టైమ్ యూ గివ్, ద మోర్ వెల్త్ యూ క్రియేట్. సో స్టార్ట్ ఎర్లీ అండ్ బీ కన్సిస్టెంట్. మీరు ఎర్లీగా స్టార్ట్ చేసేసి కన్సిస్టెంట్గా మీరు అనుకున్న అమౌంట్, మీరు అనుకున్న గోల్ ప్రకారము, మీరు అనుకున్న రిటైర్మెంట్ కార్పస్ ప్రకారము యూ స్టార్ట్ ఇన్వెస్ట్. సో దిస్ ఇస్ 1 lakh పర్ మంత్ వితౌట్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్. ఈ రోజులో ₹1,00,000 పర్ మంత్ అనేది చాలా డీసెంట్ అమౌంట్. బట్ ఇమాజిన్ ఒక 25 ఇయర్స్ తర్వాత ఈ 1 lakh పర్ మంత్ అనేది దేనికి సరిపోదు. ఓకే, సో ఇన్ఫ్లేషన్ విల్ ఈట్ యువర్ మనీ. సో యూ నీడ్ టు కన్సిడర్ ఇన్ఫ్లేషన్. ఈ వీడియోలో మనం కేవలం ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఒక కాన్సెప్చువల్గా చూసాం. జస్ట్ ఒక సింపుల్ సినారియో తీసుకొని వితౌట్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వీడియోలో మనం విత్ ఇన్ఫ్లేషన్, అంటే మనం అక్యుములేట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ రోజు ₹1,00,000 పర్ మంత్ ఖర్చు అవుతున్నాయంటే 6% ఇన్ఫ్లేషన్ వేసుకుంటే ఒక 12 ఇయర్స్లో అది 2,00,000 ఖర్చు అవుతాయి మనకి. సో 12 ఇయర్స్లో మన ఖర్చులు అనేవి డబుల్ అయిపోతాయి. మనకు వచ్చే వస్తువులు అదే. సో వీఆర్ నాట్ అప్గ్రేడింగ్ అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ ఏం చేంజ్ చేయట్లేదు. అదే వస్తువులు ఈరోజు ₹1,00,000 పెడితే వస్తువులు ఒక 12 ఏళ్ల తర్వాత 2,00,000 పెట్టి కొనాల్సి వస్తుంది. సో 6% ఇన్ఫ్లేషన్ చొప్పున. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం విత్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి మనకు కావాల్సిన కార్పస్ ఎంత, మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఎంత అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ and share this video with your friends so that this information reaches other people also. So thank you for watching. Have a good day.